హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బొంబాయి రవ్వ హల్వా చేశాను. బందర్ హల్వా, సగ్గుబియ్యం హల్వా కాకుండా ఇలా బొంబాయి రవ్వతో కూడా హల్వా చేసుకోవచ్చు. ఒక కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు పాలు పోసి దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టాను. తర్వాత ఒక కప్పు నెయ్యి తీసుకొని ఒక కప్పున్నర పంచదార వేసి అది క్యారమల్ అయిందాకా ఉండి ఈ నానబెట్టుకున్న బొంబాయి రవ్వ మిక్స్ ఏదైతే ఉందో అందులో వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేశాను. అందులోకి జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు ఆయిల్లో ఫ్రై చేసి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది హల్వా కన్నా బొంబాయి రవ్వ కేక్ లాగా ఉందన్నమాట, మెత్తగా స్పాంజ్ లాగా. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇది స్వీట్ కదా, అందులోనూ నెయ్యి వేసి చేసాం కదా. అప్పుడప్పుడు ఇలా చేసి పిల్లలకు పెట్టవచ్చు. రెగ్యులర్గా కాకుండా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది కొంచెం ముదరపాకం లాగా అయిందన్నమాట, క్యారమెల్ కొంచెం ముదరపాకం అయింది. అందులోకి కట్ చేసుకున్న పిస్తా పప్పులు, బాదం పప్పులు, కొంచెం యాలకుల పొడి వేసి ఇలా ఉడికించుకున్నాను. టేస్ట్ అయితే బాగుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతా నెయ్యితోనే చేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం వరకు నిల్వ ఉంటుంది. బయట అయితే ఒక 2-3 రోజులు ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.